ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు అత్యంత ఘనమైన పరిశుద్ధమైన నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అద్భుతమైన సమయంలో మీ అందరితో కలిసి ఈ విధంగా కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి గనుడైన దేవుడు నాకు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ నవీన్ పాల్ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ చూజ్ అండ్ బ్రేక్ త్రూ జనరేషన్ 2nd యానివర్సరీలో ఈ విధంగా పాల్గొని ప్రభుని స్తుతించడానికి, పరిచర్యలను ఉద్దేశించి కొన్ని మాటలు పలకడానికి గనుడైన దేవుడు ఈ మంచి తరుణాన్ని నాకు అనుగ్రహించినందుకు నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, మీ అందరికీ మరొక మారు నిండు ప్రత్యేకమైన వందనాలు. చూజ్ అండ్ బ్రేక్ త్రూ జనరేషన్ పరిచర్యల తరపున, అలాగనే దైవజనులు పాస్టర్ నవీన్ పాల్ గారి పక్షంగా, అలాగే మా నుండి మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషం, అందరూ బాగున్నారని, ప్రభునందు సంతోషిస్తూ ఉన్నారని తలస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. దైవజనులు పాస్టర్ నవీన్ పాల్ గారికి గనుడైన దేవుడు అనుగ్రహించిన ఈ 2వ వార్షికోత్సవాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. చూజ్ అండ్ బ్రేక్ త్రూ జనరేషన్ దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి జనాంగ సమూహం. ఈ మహిమగల పరిచర్యలు వారు స్థాపించి దాదాపుగా 2 సంవత్సరాలు పైమాటే. అనేక మార్లు వారి పరిచర్యల గురించి మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ పరిచర్యలు వాడబడినటువంటి దైవజనుల గురించి, వర్తమానాలు విన్నటువంటి ఆత్మీయుల గురించి, అటు పిమ్మట వర్తమానాలు విన్న తరువాత వారు పలికినటువంటి శ్రేష్టమైన సాక్ష్యాల గురించి, ఈ పరిచర్యలు అనేక మంది యవన బిడ్డలకు ఆంధ్ర రాష్ట్రంలోనే కాక ఆంధ్ర తెలంగాణ తెలుగు 2 రాష్ట్రాల్లో అనేక మంది యవన బిడ్డలను దేవుని వైపు ఆకర్షించడానికి, దేవునిలో బలవంతులుగా చేయడానికి, దేవుని మహిమగల పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి ఎంతోమంది యవన బిడ్డలు ముందడుగేసినట్లు సాక్ష్యాలు చెప్పగా నేరుగా మా చెవులారా మేము విన్నాం, మా కళ్ళారా మేము చూడగలిగాం. దైవజనులు పాస్టర్ నవీన్ పాల్ గారు వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎన్నో బలహీనతలు, ఎన్నో పోరాటాలు, వీటిలన్నిటినీ అధిగమించుకుని అనకాపల్లి ప్రాంతంలో పరిచర్య, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆయా పరిచర్యలో ఆహ్వానించగా మరి వారు సమయాన్ని సమకూర్చుకుని హైదరాబాద్ పట్టణం నుంచి మరి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో సహవాసంలో ఉన్నటువంటి దైవజనులు మందిరాలకు వెళ్ళి వారంతగానో బలపరచడం మా కళ్ళారా చూసాం. అనేక మార్లు మా అపోస్తలిక్ కింగ్స్ చర్చ్ పరిచర్యలో కూడా వారు వచ్చి వారు శ్రేష్టమైన సందేశాలు అందించడం మాకు తెలుసు. మా పరిచర్యలో వారు వాడబడినటువంటి సమయాల్లో వారి వర్తమానాల ద్వారా, వారి ప్రార్థనల ద్వారా అనేక మంది యవ్వన బిడ్డలు, అనేక మంది సంఘ విశ్వాసులు బలపరచబడినట్లు, దేవుల్లో బలపడినట్లు మా కన్నులారా మా పరిచర్యలు చూడగలిగాం. అట్లాంటి దైవజనులు చూజ్ అండ్ బ్రేక్ త్రూ జనరేషన్ ఈ మినిస్ట్రీని వారు ముందుకు కొనసాగిస్తూ ఉండగా దేవాతి దేవుడు వారిని ప్రేమించి మరొక నూతనమైన దయ కిరీటాన్ని వారి పరిచర్యలకు ప్రభు అనుగ్రహించాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి మరొకసారి మీ మధ్యకు రావడానికి ప్రభు కృపనిచ్చాడు. చాలా సంతోషం. దైవజనులు పాస్టర్ నవీన్ పాల్ గారికి, వారి పరిచర్యలకు, మా అపోస్తలిక్ కింగ్స్ చర్చ్ పరిచర్య తరపున నిండు శుభాలు, ప్రత్యేకమైన వందనాలు దైవజనులకు, వారి కుటుంబానికి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ చూజ్ అండ్ బ్రేక్ త్రూ జనరేషన్ ఈ పేజ్ని దైవజనుల యొక్క పరిచర్యలను ప్రోత్సహిస్తున్న, వెంబడిస్తున్న ఆత్మీయులందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2nd యానివర్సరీలో మీతో కలిసి ఈ విధంగా స్తుతించడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. గతించిన కాలంలో ఎంతోమంది ఘనులైన దైవజనులు
2 తెలుగు రాష్ట్రాలు అద్భుతంగా దేవుని చేత ఆత్మాభిషేకం చేత నింపబడి వాడబడుతున్న దైవజనులు ఎంతోమంది ఈ లైవ్ పేజ్లో దేవుని వాక్యాన్ని బోధించడం చాలా సంతోషం. అట్లాంటి మహిమ కలిగినటువంటి పరిచర్యలు ఈ దినాన 2వ వార్షికోత్సవంలో ప్రభుని స్తుతించడానికి ఓ శ్రేష్టమైన వర్తమానం పరిచర్యలు ఉద్దేశించి దైవజనులు ఉద్దేశించి మాట్లాడడానికి గనుడైన దేవుడు నాకు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, 1 నిమిషం ప్రార్థన చేసుకుని ఈ యొక్క శ్రేష్టమైన కార్యాన్ని ఆరంభిద్దాం. కార్యారంభం కంటే కార్యాంతము అద్భుతంగా ముగిస్తానని దేవాతి దేవుడు సెలవిచ్చిన రీతిగా, కార్యాంతము మేలను చెప్పినట్లు రీతిగా ఈ పరిచర్యను ఆరంభించిన దైవజనులు ఈ పరిచర్యకు ముందుకు కొనసాగుతూ ఉండగా వారి పరిచర్యలో, వారి కుటుంబంలో, వారి ఉద్యోగంలో, వారి పిలుపులో దేవుడు నూతనమైన మేలు ఇచ్చారు. దాచయించబడిన మేలులు ఇచ్చారు. తృప్తిపరిచి అనేకులకు దీవెనకరంగా మార్చులాగున 2 చేతులు పైకెత్తి దైవజనులను బట్టి, చూజ్ అండ్ బ్రేక్ త్రూ జనరేషన్ పరిచర్యను బట్టి దేవునికి స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన అందరూ తలలో ఉంచండి. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. ఈ మంచి సమయంలో నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దైవజనులు నవీన్ పాలయ్య గారిని బట్టి స్తోత్రాలు, వారి పరిచర్యలు బట్టి స్తోత్రాలు, వారికి అనుగ్రహించిన నూతన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రాలు. ఈ 2వ వార్షికోత్సవంలో వారిని వెంబడిస్తున్న ఆత్మీయుల జీవితంలో, వారి పరిచర్యల జీవితంలో, దైవజనుల జీవితంలో, వారి కుటుంబంలో నూతనమైన కార్యాలు మీరు చేయమని అడుగుతా ఉన్నాము అయ్యా. ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో శోధనలు, అపవాది ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ ఉండగా ఈ దైవజనుడు తండ్రి అధిగమించుకుంటూ నీ కృప పొందుకుని పరిచర్యలు విస్తరిస్తూ ఉన్నాయి అయ్యా. నీ దైవజనుల కొరకు స్తోత్రం. ఇప్పటి వరకు ఈ పరిచర్యలు వాడబడిన దైవజనులందరూ కొరకు స్తోత్రాలు. వారి పరిచర్యలు దీవించండి, వారి కుటుంబాలు దీవించండి. ప్రాముఖ్యంగా ఈ దినాన ఈ విధంగా స్తుతించడానికి మీరు నాకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాను తండ్రి. నీవే మాట్లాడాలి, నీవే హెచ్చాలి, నీవే ప్రత్యక్షపరచబడాలి. మేము నేల మట్టికి తగ్గిపోవాలి. మీ స్థాయిలో మీరే నిలవబెట్టుకోండి తండ్రి. నువ్వు ఇచ్చిన మంచి తరుణం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా, పరిచర్యలకి నీ విశేషమైన కృపను ఆపాదించమని అడుగుతాను. లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డల కొరకు, ఆత్మీయుల కొరకు, ఆత్మీయ నాయకుల కొరకు, దైవజనులందరి కొరకు, ప్రోత్సహిస్తున్న దైవజనుల కొరకు, ప్రార్థిస్తున్న దైవజనుల కొరకు, చేతులెత్తుతున్న దైవజనుల కొరకు ప్రత్యేకంగా స్తోత్రాలు చెల్లిస్తాను. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా ఈ దీనదాసుని ఈ పూట ఈ పరిచర్య నిమిత్తమే మీరు నియమించుకున్నందుకు స్తోత్రాలు. మీరే మాట్లాడండి, మీరే ప్రత్యక్షపరచబడండి. మీరు మాట్లాడితే హృదయాలు తెప్పరిల్లుతాయి, మనసులో ఉన్న వేదన, శోధన, కష్టాలు కనుమరుగైపోతాయి. మీరే మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యేసు నామములో అడిగి వేడుకుని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. అందరూ 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. కొద్ది నిమిషాలు మనం అందరం కలిసి ప్రభుని స్తుతిద్దాం. ఈ శ్రేష్టమైన సమయంలో దేవాతి దేవుడు దైవజనులకు అనుగ్రహించిన పరిచర్యలను బట్టి, భారాన్ని బట్టి, వారి ప్రతిష్టతను బట్టి దైవజనులకు పాస్టర్ నవీన్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారి పరిచర్యలకు దేవుని కృప ఎంతో విస్తారంగా తోడై ఉన్న కారణం చేత వారు ఈ దినాన్న 2వ వార్షికోత్సవాలు అడుగుపెట్టారు. ఇంకా అనేక వార్షికోత్సవాలు జరుపుకోవాలని మా పరిచర్యల తరఫున దేవుని పక్షాన విజ్ఞాపన చేస్తూ దైవజనుడిగా వారికి శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం అందరం కలిసి ప్రభుని స్తుతిద్దాం. ఇదిగో దావీదు వెంట ఉన్న దేవుని సన్నిధి కృప, దానియేలు వెంట ఉన్న దేవుని సన్నిధి కృప,
నోవాహు వెంట ఉన్న దేవుని సన్నిధి కృప, నయమాను వెంట ఉన్న దేవుని సన్నిధి కృప, దానియేలు వెంట ఉన్న దేవుని సన్నిధి కృప, యోసేపు వెంట ఉన్న దేవుని సన్నిధి కృప దైవజనులు పాస్టర్ నవీన్ పాల్ గారికి వారి పరిచర్లకు నిశ్చయముగా తోడుగా ఉండాలని ప్రభు పక్షాన ఓ దైవజనుడిగా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. వారు పరిచర్య దినములన్నీ కృపాక్షేమములే వారి వెంట నిలవాలని సేవకంగా శుభాలు ప్రకటిస్తూ ఈ కీర్తన పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ సన్నిధే దేవా, నీ సన్నిధే దేవా, నీ సన్నిధే దేవా, నీ సన్నిధే, నీ సన్నిధే దేవా, నీ సన్నిధే దేవా, నీ సన్నిధే దేవా, నీ సన్నిధే. నే బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన వెంట వచ్చుటకు కారణం. నే బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన ఇంట ఉండుటకు కారణం. నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన వెంట వచ్చుటకు కారణం. అబ్రహాము వెంట, ఇస్సాకు ఇంట, యాకోబు వెంట, దానియేలు ఇంట, అబ్రహాము వెంట, హనోకు ఇంట, నోవాహు వెంట, నయమాను ఇంట. నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన వెంట వచ్చుటకు కారణం. నీ బ్రతుకు దినములన్నీ
కృపక్షేమములై ఇంట ఉండుటకు కారణం. యోసేపు వెంట యాకోబు ఇంట దావీదు వెంట దానియేలు ఇంట యాకోబు వెంట యోసేపు ఇంట దావీదు వెంట దానియేలు ఇంట నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన వెంట వచ్చుటకు కారణం. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన ఇంట ఉండుటకు కారణం. నీ సన్నిధే దేవా, నీ సన్నిధే దేవా, నీ సన్నిధే దేవా, నీ సన్నిధే, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే ప్రభువా, నీ సన్నిధే. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన వెంట వచ్చుటకు కారణం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమే, దావీదు వెంట ఉన్న దేవుని సన్నిధి, దానియేలు వెంట ఉన్న దేవుని సన్నిధి, యాకోబు వెంట ఉన్న దేవుని సన్నిధి, యోసేపు ఇంట ఉన్న దేవుని సన్నిధి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ఈ పూట దైవజనులు పాస్టర్ నవీన్ పాల్ గారు ఏర్పాటు చేసిన ఈ క్యూజ్ అండ్ బ్రేక్ త్రూ జనరేషన్ 2nd యానివర్సరీ ఆరాధనలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నమాట. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, ఎంతమంది అయితే దైవజనులు ప్రేమిస్తూ ఉన్నారో, ఎంతమంది దేవుని బిడ్డలు ఆత్మీయులు ఈ ఫెలోషిప్ని వెంబడిస్తూ ఉన్నారో, వారందరి జీవితాల్లో దేవుని విశేషమైన కృప, ఆయన మహిమ కలిగిన సన్నిధి, దానియేలు వెంట ఉన్నటువంటి సన్నిధి, దావీదు వెంట ఉన్నటువంటి కృపాక్షేమము మీ జీవితాల్లో, పరిచర్య జీవితాల్లో దేవుడు నిశ్చయముగా నూరంతలుగా అనుగ్రహించబోతున్న సంవత్సరం ఇది. ఈ సంవత్సరం దైవజనుల పరిచర్యలకు విశేషమైన కృప, విశేషమైనటువంటి పరిచర్య విశాలత ప్రభు అనుగ్రహించబోతున్నాడు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతమంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో దావీదు వెంట ఉన్న దేవుని కృపాక్షేమం, దానియేలు వెంట ఉన్న దేవుని కృపాక్షేమం మీ జీవితంలో ప్రభు మీ వెంట నిలపడానికి ఇష్టపడుతున్నాడు. అందుని బట్టి దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక కీర్తన పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. చలనమేలేని పట్టణమందు
నివసించువాడ నిత్య నివాసి. ఎన్నో మేలులు చేసిన ప్రభువా, నీకు నా స్తుతి స్తోత్రము. ఎన్నో మేలులు చేసిన ప్రభువా, నీకు నా స్తుతి స్తోత్రము. ఎన్నో మేలులు చేసిన ప్రభువా, నీకు నా స్తుతి స్తోత్రములు. ఎన్నో మేలులు చేసిన ప్రభువా, నీకు నా స్తుతి స్తోత్రములు. ఎన్నో మేలులు చేసిన ప్రభువా, నీకు నా స్తుతి స్తోత్రములు. చలనమలేని పట్టణమందు నివసించువాడ నిత్య నివాసి. చలనమలేని పట్టణమందు నివసించువాడ నిత్య నివాసి. సియోను నుండి మమ్ము దీవించిన యేసయ్యా, స్తుతి స్తోత్రములు. సియోను నుండి మమ్ము దీవించిన యేసయ్యా, స్తుతి స్తోత్రములు. ఎన్నో మేలులు చేసిన ప్రభువా, నీకు నా స్తుతి స్తోత్రములు. ఎన్నో మేలులు చేసిన ప్రభువా, నీకు నా స్తుతి స్తోత్రములు. మార్చినవాడ గొప్ప రక్షణ మాకిచ్చినవాడ. బ్రతుకుల బ్రతుకు మార్చినవాడ
ఎన్నో మేలు చేసిన ప్రభువా, నీకు నా స్తుతి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రేమ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. నిజమే, యెహోవా నామాన్ని ఆరాధిస్తున్న బిడ్డలారా, ఈ పరిచర్యను ప్రేమిస్తున్న దైవజనాలు, ఎన్నో మేలు బ్రతుకులు మార్చినాడు. చలనం లేని పట్టణం నుంచి ఈ పరిచర్యల వైపు, బిడ్డల వైపు, సంఘాల వైపు, సహవాసాల వైపు ప్రభు చూశాడు. రక్తము నుంచి శాపము వాపి తన విలువైన కార్యాలు మన మధ్య ఇంకను జరిగిస్తున్నాడు. సిలువలో ఆయన కార్చిన రక్తము చేత ఇంకను బలమైన భీకరమైన కార్యాలు ఆయన జరిగిస్తున్న దినాలు. ఈ దినాల్లో ఫ్యూజన్ బ్రేక్ త్రూ జనరేషన్, ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి దేవుని బిడ్డలను ప్రపంచానికి పరిచయం చేసే దినాలు. ఈ బ్రేక్ త్రూ జనరేషన్ ద్వారా అనేక మంది యవ్వన బిడ్డలు 2 రాష్ట్రాల నుంచి దేవుని పరిచర్య చేయడానికి ఆయన స్వరాన్ని విని రాబోతున్న దినాలు రాబోతున్నాయి. ఆయన స్వరాన్ని విని రాబోతున్నాయి అనేక మంది యవ్వన బిడ్డలు. అయ్యో, మేము పరిచర్య చేయాలని ఆశ మాలో ఉంది. అయ్యో, మమ్మల్ని ప్రోత్సహించేవారు లేరే. మా తరాలు వెంబడి తరాలు, మా పితరులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, తెలిసిన వారు కానీ, పరిచర్య ధర్మం తెలిసిన వారు లేరే. అయ్యో, బలిపీఠం ఎక్కే అర్హత మాకు లేదే. ఇదిగో కోరాహు కుమారులయ్యా, నీ బలిపీఠం యొద్ద వానకోవెలకు స్థలం ఉందయ్యా, పిచ్చుకలకు నివాస స్థలం ఉందయ్యా, కానీ మాకు మాత్రం లేదయ్యా అంటూ అంగలార్చిన విధంగా ఈ తరానికి ఆ అంగలార్పు లేదు. నువ్వు ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించగలవు, ఎల్లప్పుడూ బలిపీఠాన్ని చేరుకోగలవు, ఎల్లప్పుడూ దేవుని సన్నిధికి వెళ్ళగలవు. కోరాహు కుమారుల వలె అయ్యా, బలిపీఠం దగ్గర మాకు నివాసం కావాలి. వానకోవెలకైనా, బలహీనమైన పిచ్చుకలకైనా మాకు నివాస స్థలము లేదా? మేము ఆరాధించకూడదా? ఈ తరానికి ఇప్పుడున్న జనరేషన్కి అలాంటి ఆజ్ఞ ఏమీ లేదు. నువ్వు ఆశ కలిగి ఉంటే, నీ ఆశ దేవుని ఏర్పాటులో ఉండగలిగితే, దేవుని ప్రణాళికలో నువ్వు నిలవగలిగితే, ఆయన స్వరాన్ని నువ్వు వినగలిగితే, నీలో ఆశ ఉండగలిగితే, ప్రభు నేను పిలుస్తా ఉన్న దినాలివి, నేను పిలుస్తా ఉన్న దినాలివి. నీ జీవితంలో మేలులు వెంబడి మేలులు, నీ జీవితంలో కృపాక్షేమాన్ని ఆయన నీ వెంట నిలపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ పరిచర్యలో దైవజనులు పాస్టర్ నవీన్ పాల్ గారి ద్వారా ఎంతోమంది యవ్వన బిడ్డలు శ్రేష్టమైన తీర్మానాలు తీసుకుంటున్నారు. అయ్యా, మేము పరిచర్యలో కట్టబడాలి, మేము పరిచర్యలో ముందడుగులు వేయాలి. మమ్మల్ని ప్రోత్సహించేవారు లేరు, మమ్మల్ని ఆదరించేవారు లేరు అని సాక్ష్యాలు వారు విన్నప్పుడు వారందరినీ కలిపి ఆధ్యాత్మికతలో బలపరచడానికి ఈ పరిచర్యను దైవజనులు ప్రోత్సహించారు. కేవలం విశ్వాసులు మాత్రమే కాదు, దేవుని సేవా భారం కలిగి పిలుపున్న దైవజనులు యవ్వన బిడ్డలందరూ కలిసి దేవుని జనాంగముగా మార్చబడ్డానికి, దేవుని సమూహంగా మార్చబడ్డానికి దైవజనులు పరిచర్య ప్రారంభించారు. బిగ్గరగా దైవజనులు బట్టి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవుని బిడ్డలారా, ఎంతోమంది అయ్యా మేము పరిచర్య చేయగలమా, పరిచర్య మేము చేయొచ్చా, ప్రభు మాకు అధికారం ఇచ్చాడా? ఇదిగో ప్రభు అనేక మార్లు మాతో మాట్లాడుతూ ఉన్నా, ఆత్మీయ నాయకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నా,
వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్న కొన్ని కారణాల చేత, అపవాది పోరాటాల చేత మేము పరిచర్యలోకి రాలేకపోతూ ఉన్నాము అని యవ్వన పిలుపు కలిగిన బిడ్డలను ఈ చూజ్ అండ్ బ్రేక్ త్రూ జనరేషన్ ద్వారా ప్రభు అనేకుల్ని సిద్ధపాటు చేయబోతూ ఉన్నాడు. రానున్న దినాల్లో అనేకులను ఈ పరిచర్య ద్వారా సేవకులుగా ప్రభు మార్చిపోతూ ఉన్నాడు. అట్లాంటి విశేషమైన కృప ప్రభు ఇచ్చులాగున కొద్ది నిమిషాలు అందరూ కలిసి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా, చూజ్ అండ్ బ్రేక్ త్రూ జనరేషన్ పరిచర్యలు దీవించండి. అనేక మంది యవ్వన బిడ్డల పరిచర్యలో అయ్యా ఎదగడానికి దైవజనులు నవీన్ పాల్ గారిని మీరు ఎన్నుక చేసుకున్నందుకు స్తోత్రాలు. అనేక సంఘాలను తండ్రి బలపరచడానికి మీరు ఎన్నుకున్న యవ్వన దైవజనుల కొరకు స్తోత్రాలు. వారి పరిచర్యలు బట్టి స్తోత్రాలు, వారు కలిగి ఉన్న ఆ దర్శనాన్ని బట్టి స్తోత్రాలు, మీరు అనుగ్రహించిన కృప కొరకు స్తోత్రాలు. ఇంకా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి అంటూ ప్రభుని స్తుతిద్దాం కొద్ది నిమిషాలు. హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటే మా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆనాదన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆనాదన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యాని రక్తముచే కడుగబడినందున, యేసయ్యాని రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ పరిచర్యను తుదముట్టించుటే మా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆనాదన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యాని రక్తము
థ్యాంక్ యూ హోలీ, థ్యాంక్ యూ హోలీ. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, జీవాధిపతి నీకు వందనాలయ్యా. తండ్రిని అనుగ్రహించిన మంచి తరుణం కొరకు స్తోత్రాలు స్వామి. నీకే మహిమ, నీకే ఘనత. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. దైవజనులు నవీన్ పాల్ పాస్టర్ గారిని బట్టి స్తోత్రాలు. ఫ్యూజన్ బ్రేక్ త్రూ జనరేషన్ బట్టి స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డల కొరకు స్తోత్రాలు. కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డల కొరకు స్తోత్రాలు. వాడబడుతున్న దైవజనుల కొరకు స్తోత్రాలు. పాటల మీరు ఉన్నందుకు స్తోత్రాలు. ఆరాధనలో మీరు ఉన్నందుకు స్తోత్రాలు స్వామి. అయ్యా ఇంకను తండ్రి కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానం చేయడానికి కృపను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. దైవజనులు ఏ కారణాన్ని బట్టి ఈ పరిచర్ను స్థాపించారో మాకు తెలియదయ్యా. కొంతవరకు మేము తెలుసుకున్న వివరాలను బట్టి, నువ్వు ఇచ్చిన దర్శనాన్ని బట్టి దైవజనులు ముందుకు కొనసాగుతుండగా వారి జీవితంలో మేలైన కార్యాలు, బలమైన కార్యాలు మీరు చేయండి. ఇదిగో నాయన, ఇప్పటివరకు పాటల చేత, ఆరాధన చేత మనం స్తుతించాం. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేస్తుండగా మా జీవితాల్లో మీరే కార్యాలు చేయండి. పూట పరిచర్లు మీతో శ్రేష్టమైన మాట పలకడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. దగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను దేవుడు ఈ పరిచర్యలను విశాలపరచి ఆయన విశేషమైన కృప చేత దైవజనుల్ని, వారి దేవుడు అనుగ్రహించినటువంటి వారి పరిచర్యలను దేవాతి దేవుడు ఇంకను విశేషముగా ప్రభు మెండార్లు ఆశీర్వదించి దీవెనకరంగా స్థిరపరిచి అనేకులకు దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. రెండు చేతులు అల్లాడిస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు వాక్య ధ్యానాన్ని చేద్దాం. దైవజనులు ఎందుకని ఈ పరిచర్ను ప్రారంభించారో, దేవుడు వారికి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి వారు ముందుకు కొనసాగుతూ ఉండగా ఎన్నో పోరాటాలు, ఎన్నో బలహీనతలు బంధువుల చేత, స్నేహితుల చేత, దేవుని ప్రేమ కలిగిన వారి చేత ఎన్నో దూషణలు అయినా ప్రభువుని విడిచిపెట్టలేదు, పరిచర్ను విడిచిపెట్టలేదు, దర్శనాన్ని విడిచిపెట్టలేదు, భారాన్ని విడిచిపెట్టలేదు. ఈ తరానికి ఈ దైవజనుల్ని కొన్ని ప్రాంతాలకు ప్రభు దీవెనకరంగా నిలవబెట్టుకుని పోతున్నాడు. స్తోత్రం. ఇదిగో దేవుని ఏర్పాట్లో, దేవుని ప్రణాళికలో ఉన్న దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. అందరూ పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని తేటగా చదవగా విందాం. మొదటి పేతురు 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల
ఒకరు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. చాలండి. ఎవరైనా ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. ఎవరైనా ఒకరు బోధిస్తూ ఉన్నారు అని అంటే నేరుగా దేవుని వాక్య ప్రత్యక్షతను పొందుకొని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నట్టే ఉండాలి. దైవజనుడు చాలా స్పష్టంగా రాస్తూ, ఇదిగో ఎవరు మాట్లాడినా ఎవరు బోధించినా దైవోక్తులను బోధించినట్లే ఉండాలి. దైవోక్తులను బోధించినట్లే ఉండాలి. ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడాలి. ప్రభు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో, ప్రభు మాట్లాడితే ఎంత ధైర్యంగా ఉంటామో, ప్రభు స్వరాన్ని విన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, ప్రభు మాట్లాడితే ఎంత ధైర్యంగా ఉంటామో, దైవోక్తి వింటున్నప్పుడు, దేవుని స్వరం వింటున్నప్పుడు, దైవజనుని నోట నుండి దేవుని వాక్య ప్రత్యక్షత వెలువడుతున్నప్పుడు వింటున్న దైవజనులు అలాంటి ధైర్యాన్ని పొందుకోవాలి. ఆమేన్. అట్లాంటి బలాన్ని పొందుకోవాలి. ఆమేన్. దైవోక్తుల్ని దైవజనుడు మాట్లాడుతూ ఉండగా, దేవుడే మాట్లాడుతూ ఉండగా, పరిశుద్ధాత్ముడే మాట్లాడుతూ ఉండగా, కొండ మీద యేసుక్రీస్తు ప్రభులు వారు ఉపదేశాన్ని బోధించినప్పుడు వచ్చిన ప్రజలు ఏ మాదిరిగా, ఏ భయముతో, ఏ భక్తితో విన్నారో, ఎవరైనా దైవోక్తిని బోధిస్తూ ఉంటే, దేవుని ఉపదేశాన్ని బోధిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, సత్యమైన ఉపదేశ క్రమాన్ని బోధిస్తూ ఉంటే అట్లాంటి భయము కలిగి వినాలి. అంతటి శ్రద్ధ కలిగి వినాలి. ఆత్మలో పరవశిస్తూ మనోనేత్రాలు తెరవబడి ఆత్మ ప్రత్యక్షత కలిగి ఆత్మలో పరవశిస్తూ ఆ ఉపదేశాన్ని వినాలి. ఎవరైనా దైవోక్తి బోధిస్తూ ఉంటే ఏ దైవజనుడి నోటైనా పరిశుద్ధాత్ముడే మాటలు మాట్లాడుతూ ఉంటే దేవుని బిడ్డలు భయము భక్తి కలిగి వినాలి. ఆమేన్. ఈ పూట కొన్ని మాటలు మీ అందరితో కలిసి పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అంత పెద్ద సుదీర్ఘమైనటువంటి ఉపదేశం ఏమి కాదు, కానీ కొన్ని శ్రేష్టమైన మాటలు మీ హృదయాల్లో పెట్టడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరమగీతముల పుస్తకంలో నుంచి నాలుగవ అధ్యాయం 15వ వచనాన్ని ఒకరు తేటగా చదివి సహాయం చేయండి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబనోను పర్వత ప్రవాహము. చాలండి. నన్ను చూస్తూ కొద్ది నిమిషాలు వినండి. పరిశుద్ధాత్ముడే కొన్ని మాటలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్న సొలొమోను రాజు, వధువు సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి షులోమితుతో నా మాటలు జాగ్రత్తగా వినాలి. అంటున్నాడు, నా ప్రాణేశ్వరి,
ఓ నా సహోదరి, నీవెవరో చెప్పనా? నువ్వు ఎవరో నీకు తెలుసా? ఇదిగో ఇదిగో ఉద్యానవనములో జలాశయానివి నీవు. ఉద్యానవనములో జలాశయానివి నీవు. అంత మాత్రమే కాదు కానీ ప్రవాహ జలకూపము. అంత మాత్రమే కాదు కానీ లెబనోను పర్వతము మీద ప్రయాణము చేస్తున్నటువంటి పర్వత ప్రవాహము అని సొలొమోను రాజు ప్రియురాలైన షూలోమితికి ఓ అద్భుతమైనటువంటి మాటను వ్రాస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇదిగో సొలొమోను రాజు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు. షూలోమితి ఏమో వధువు సంఘానికి ప్రియురాలుగా సాదృశ్యంగా ఉన్నది. ఈ షూలోమితి ప్రియుని కనుసన్నలో బ్రతుకుతా ఉంది. ఈ ప్రియురాలు యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడి సిద్ధపడినటువంటి వధువు సంఘానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఈ సంఘాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్న సొలొమోను రాజు అంటున్నాడు, ఓ నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యానవనములోని జలాశయానివి, ప్రవాహ జలకూపానివి. నా ప్రాణేశ్వరి, నీవెవరో చెప్పనా? ఉద్యానవనమందు జలాశయానివి అని అంటున్నాడు. 3 మాటలు. ఉద్యానవనంలోని జలాశయం అని అంటున్నాడు. 2వ మాటగా నీవు జలకూపం అని అంటున్నాడు. 3వ మాటగా నీవు పర్వత ప్రవాహం అని అంటున్నాడు. ఈమె ఎవరు అనంటే ప్రియుని కనుసన్నల్లో బ్రతుకుతూ ఉన్నటువంటి షూలోమితి. ప్రియుని కనుసన్నలో బ్రతుకుతూ ఉన్నటువంటి ప్రియురాలు. ఇలాంటి ప్రియురాలు గురించి నువ్వు జలాశయాన్ని అమ్మా అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్న సొలొమోను సిద్ధపడినటువంటి వధువు సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి షూలోమితితో అంటున్నాడు, అమ్మా నువ్వెవరో చెప్పనా? నువ్వు చెరువు కాదు, నువ్వు బావి కాదు, నువ్వు ఒక పైప్ లైన్ కాదు, నువ్వు ఉద్యానవనంలో ఒక జలాశయానివి. దగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఉద్యానవనం. ఉద్యానవనం అనగా కొన్ని వేల చెట్లు ఉంటాయి, కొన్ని వేల జాతులు పక్షులు ఉంటాయి, కొన్ని వేల జాతులు జంతువులు ఉంటాయి, మహా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. ఈ వృక్షాలకి, పక్షులకి, జంతువులకి దప్పికను తీరుస్తూ ఉంటుంది. ఈ జలాశయం కొన్ని కోట్ల చెట్లకు, ప్రాణులకు దాహాన్ని తీరుస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్దా. హల్లెలూయా. నా ప్రాణేశ్వరి, ఓ నా సంగమా, ఓ నా వధువా, నువ్వెవరో చెప్పనా? నువ్వు ఉద్యానవనమందు జలాశయానివి. ఇదిగో ఎవరితో మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్న సొలొమోను రాజు వధువు సంఘానికి సాదృశ్యంగా ఉన్న షూలోమితితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ షూలోమితి ఎవరో చెప్పనా? ప్రియుని కనుసన్నల్లో బ్రతుకుతా ఉన్న ప్రియురాలు. ఈ షూలోమితి ఎవరో చెప్పనా? దేవుని ఆజ్ఞలనే కంచె వేసుకుని
ఆ కంచెలో బ్రతుకుతా ఉన్న ప్రియురాలు. ఈ ప్రియురాల్ని ప్రభు అంటున్నాడు, అమ్మా నువ్వు జలాశయానివి, కొన్ని కోట్ల చెట్లకు దాహాన్ని తీరుస్తావు, దప్పికను తీరుస్తావు. కొన్ని లక్షల జంతువులు, జాతులు, పక్షులకి నువ్వు దాహాన్ని తీరుస్తావు, దప్పికను తీరుస్తావు అని అంటున్నాడు. ఇదిగో మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక జలాశయం ఉంది, పోలవరం ప్రాజెక్ట్ అని అంటాం. ఆ పోలవరం ప్రాజెక్టు కొన్ని లక్షల ఎకరాల భూమిని సాగు చేస్తుంది, కొన్ని లక్షల ఎకరాల భూమికి తడి పెడుతుంది, కొన్ని లక్షల ఎకరాల భూమికి పంటను సాగు చేస్తూ రైతులందరికీ, ఇదిగో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత నివాసులందరికీ ఆహారాన్ని పెడుతుంది, సంతోషాన్ని నింపుతుంది, ధన సహాయాన్ని నింపుతుంది. దైవజనంగా మన మాటలు వినాలి. ఇదిగో ఓ జలాశయము, ఒక పోలవరం ప్రాజెక్టు కొన్ని లక్షల కోట్ల ఎకరాలని నీటి సాగు చేస్తుంది, అద్భుతమైన పంటలను పండిస్తుంది. పంటలు పండిస్తున్న పాడి రైతులకు ధనాన్ని సమకూరుస్తూ ఉంది. ఇదిగో నిన్ను అలాంటి జలాశయంగా నా ప్రభు పోల్చుకున్నాడు. నీవే కొన్ని లక్షల జాతుల వృక్షాలకి దప్పిక తీర్చాలి, కొన్ని లక్షల పక్షుల జాతులకి దాహాన్ని తీర్చాలి, కొన్ని లక్షల జంతు జాతులకు దప్పిక తీర్చాలి, దప్పిక తీర్చాలి. నువ్వెవరో చెప్పనా? ఓ జలాశయాన్ని అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు జలాశయాన్ని అయితే ప్రియుని కనుసన్నల్లో బతకాలి, దేవుని ఆజ్ఞల్లో బ్రతకాలి. ఇదిగో ఇదిగో నా మాటలు వింటున్న దైవజనంగమా, నీవు దేవుని కనుసన్నల్లో బ్రతుకుతా ఉన్నావు అని అంటే, దేవుని సన్నిధానంలో జీవిస్తూ ఉన్నావు అని అంటే, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నావు అని అంటే నువ్వు జలాశయానివి. ఓ పోలవరం ప్రాజెక్టు కొన్ని లక్షల ఎకరాల భూమి పంటను సాగు చేసినట్లుగా, ఇదిగో ఓ ఆత్మీయుడిగా నువ్వు ఉన్నావా? ఓ జలాశయానిగా నువ్వు ఉన్నావా? వేల మంది ఆత్మలను ప్రభు కోసం రక్షించడానికి నిన్ను జలాశయంగా మార్చబోతున్నాడు. నువ్వెవరు అని చెప్తున్నాడు సొలొమోను రాజు? యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్న సొలొమోను రాజు ఏమని చెప్తున్నాడు చెప్పనా? నువ్వు ఒక జలాశయానివి, జలకూపానివి. జలకూపము, జలప్రవాహము కొన్ని లక్షల కోట్ల వృక్షాలకు ఏ విధంగా దప్పిక తీరుస్తుందో, అనేక మంది బిడ్డలకు ఆధ్యాత్మిక దప్పిక తీర్చడానికి ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. ఒక్క ఆత్మీయుడు చాలండి, ఒక్క జలప్రవాహం చాలండి, కొన్ని లక్షల ఎకరాలు సాగు చేస్తుంది. ఒక్క దైవజనుడు చాలు, ఒక నవీన్ పాల్ పాస్టర్ చాలు, ఒక ఏసన్న గారు చాలు, ఒక డిజిఎస్ దినకరన్నయ్య గారు చాలు, ఒక దేవదాసయ్య గారు చాలు, ఒక బెన్నీహిన్ పాస్టర్ గారు చాలు. ఒక్క దైవజనుడు ప్రపంచాల్ని ప్రభు కోసం కదిలించారు. నువ్వొక్కడవు చాలు. నువ్వెవరో చెప్పనా? జలాశయానివి నీవు. కొన్ని లక్షల ఎకరాలు పంటలకు నీరందిస్తున్న జలాశయానివి నీవు. కొన్ని వందల మందిరాలకు ఆధ్యాత్మిక దప్పిక తీరుస్తున్న దైవజనుడు నీవు. కొన్ని వేల మంది ఆధ్యాత్మికతలో బలహీనమైనటువంటి దేవుని బిడ్డలకు, విశ్వాసులకు ఆధ్యాత్మిక వాక్యం అనే దాహమని దప్పిక తీరుస్తున్నటువంటి దైవజనుడు నువ్వు. ఈ వాక్యం అనే దాహాన్ని, ఈ వాక్యం అనే దప్పికను అనేకులకు తీర్చగలిగిన జల ప్రవాహానివి నీవు, జలాశయానివి నీవు. ఇదిగో ఈ శులోమతి ప్రియుని కనుసనలో బ్రతుకుతున్నట్లుగా, ప్రియుని కనుసనలో తన వైఖరిని చూపిస్తున్నట్లుగా, దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు జీవించగలిగినట్లయితే, ఇదిగో
నీ పరిచర్యలోను, నీ సహవాసంలోను, నీ సంఘములోను నిన్ను జలాశయానిగా ప్రభు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఒక్క జలాశయం కొన్ని లక్షల ఎకరాలు తడుపుతుంది కదా. ఒక్క దైవజనుడు చాలండి, ఒక్క సంఘము చాలండి. నువ్వున్న పట్టణంలో నువ్వే జలాశయానివి, నువ్వున్న ప్రాంగణంలో నువ్వే జలాశయానివి. ఒక సంఘం చాలండి, ఒక సేవకుడు చాలు, ఒక ఆత్మీయుడు చాలు. ఉద్యానవనంలో ఉన్న అన్ని వృక్ష జాతులకు, అనేక జంతువులకు, పక్షులకు దాహాన్ని తీరుస్తుందండి. ఇదిగో నీరు, జలాశయంలో ఉండే నీరు అనేకులకు దప్పిక తీరుస్తుందని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని లేఖనాల్లో యోహాను సువార్తలో ఎక్కువగా నీటి గురించి వ్రాయబడి ఉంది. యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో యేసు 7వ వచనంలో యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పారు. మరలా 3వ అధ్యాయానికి వచ్చేసరికి 5వ వచనంలో ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని 3వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. 4వ అధ్యాయానికి వచ్చేసరికి 14వ వచనానికి దగ్గర నేనిచ్చున్న నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడని సెలవిస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయంలో 4వ వచనానికి వచ్చేసరికి కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. ఆ నీళ్ళలో దిగినప్పుడు వ్యాధిగ్రస్తులు, అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యాన్ని పొందుకుంటారని చెప్తున్నాడు. ఇదిగో 7వ అధ్యాయానికి వచ్చేసరికి 38వ వచనంలో నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని లేఖనాల్లో నుంచే మాట్లాడుతున్నాను. యోహాను సువార్తలో ఒకడు నీటి మూలంగా జన్మించాలని, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు వాడన్నాడు దప్పికొనడని దేవాతి దేవుడు సెలవిస్తూ మళ్ళీ అంటున్నాడు, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండే జల నదులు పారుతాయని బిగ్గరగా చెప్తున్నాడు. దేవుని కనుసన్నల్లో బతకగలిగితే, దేవుని కనుసన్నల్లో నీ వైఖరి చూపించగలిగితే, నీ కడుపులో నుంచే జీవజల నదులు ప్రవహింపజేయగలిగిన వాడు నా దేవుడు. నిన్నేవో జలకూపానిగా మార్చగలిగిన వాడు, నిన్నేవో జలాశయానిగా మార్చగలిగిన వాడు, నిన్నే అనేకులకు దీవెనకరంగా మార్చగలిగిన వాడు. ఎంత గొప్పవాడైనా, ఎంత మంచివాడైనా నువ్వొక్కడవు చాలు, నువ్వొక్కడవు చాలంతే. ఒక్క సమరయ స్త్రీ ఆ ఊరంతని ప్రభు పాదాల దగ్గర పట్టుకొచ్చేసిందండి. ఒక్క నవీన్ పాల్ పాస్టర్ గారు అనేక మంది యవన దైవజనులను ఆయన ప్రణాళికలోకి రప్పించడానికి దైవజనుడు దేవుడు సాధారణంగా ఎన్నుకుని ఉన్నాడు. దగ్గరగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనంగమా,
కొద్ది నిమిషాలు ఆయన మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు ఒక్కడివి చాలు దేవుని కోసం నిలబడ్డానికి. నిన్నేమంటున్నాడు నా తండ్రి, నువ్వు జలాశయానివి. ఎవరు? జలాశయం చేసే పనేంటి? కొన్ని లక్షల ఎకరాలకి నీటిని అందిస్తుంది అంతే. రైతులు పంట పండించుకుంటారు, సమృద్ధిగా 3 పూటలు తింటారు, 4 రూపాయలు వెనకేసుకుంటారు. ఓ జలాశయం లక్షల ఎకరాల భూమి సాగు చేస్తుంది కదా. ఇదిగో ఆత్మల పంట ఉంది. ఎన్ని లక్షల ఆత్మల పంటకు నీరందించగలవు? ఈ వాక్యం అనే నీటిని ఆయనిచ్చే నీళ్లు తాగువాడు ఇంకెన్నడు దప్పికొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లుగా వాడు కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహింపజేస్తానంటున్నాడు. నువ్వేనేమో, నీకోసమేనేమో ఈ మాట. నువ్వు అక్కడ చాలు. ఒక్క సమరయ స్త్రీ ఆ గ్రామాన్ని పట్టుకుని ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. నువ్వు అక్కడ చాలు. ఇదిగో 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 3-4 వచనాలు ఒకరు తేటగా చదవండి. ఈ ఓబద్యా స్తోత్రం. ఆహాబు తన గృహ నిర్వాహుడకు ఓయబ్బాను పిలిపించి, ఈ ఓయద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై, ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించాను. నా వైపు చూస్తూ వినండి. యెజబేలు కాలంలో దేవుని ప్రవక్తలందరినీ చంపేయాలని నిర్ణయించుకుంది. అప్పుడు ఓబద్యా, ఎవరు? ఓబద్యా 100 మంది ప్రవక్తలను 50 మంది ప్రవక్తలను ఒక్కొక్క గుహలో దాచిపెట్టాడంట. అలాంటి గుహలోనే ఏలియా వంటి ప్రవక్త కూడా ఉన్నాడు. నా వైపు చూస్తూ వినండి దేవుని బిడ్డలారా. ఒక ఓబద్యా యెజబేలుని ఎదిరించి దేవుని ప్రవక్తలందరినీ చంపేస్తూ ఉంటే, దేవుని ప్రవక్తలందరినీ నిర్మూలన చేస్తూ ఉంటే, ఇదిగో గుహలో 50 మంది ప్రవక్తలను ఒక చోట, 50 మంది ప్రవక్తలను ఒక చోట గుహల్లో దాచిపెట్టి అన్నపానములు పెడుతున్నాడంట. ఒక్క ఓబద్యా 100 మంది ప్రవక్తలు పెంచుతున్నాడు. ఒక్క ఓబద్యా 100 మంది ప్రవక్తలు పెంచుతున్నాడు. సంవత్సరాల పాటు గుహలో దాచేసి యెజబేలుకి కనబడకుండా, అయ్యో నా దైవజనులు చంపేస్తుందేమో, అయ్యో నా దైవజనుల్ని నరహత్య చేస్తుందేమో, నా దైవజనులకి దుఃఖపడతారేమో, నా ప్రవక్తలు ఆయాసపడతారేమో అని తలంచి ఈ ఓబద్యా 50 మంది ప్రవక్తల్ని గుహలో దాచి భోజనాలు పెడుతున్నాడు. సంవత్సరాలు పోషించాడు. నీ దైవజనుని పోషిస్తున్నావా? నీ సంఘాన్ని పోషిస్తున్నావా? నీ సహవాసాన్ని పోషిస్తున్నావా? ఇదిగో ఒక్క ఓబద్యా ఓ జలాశయంగా మారిపోయాడండి. 100 మంది ప్రవక్తలు పెంచుతున్నాడంతే. సేవకుల్ని గౌరవించడం తెలియట్లేదు. సేవకొచ్చిన సేవకుడిని గౌరవించడం తెలియట్లేదు. దైవజనుడి పిలుపుని గౌరవించడం తెలియట్లేదు. దైవజనుడి భారాన్ని గుర్తించడం తెలియట్లేదు. దైవజనుడి దర్శనాన్ని గుర్తించడం తెలియట్లేదు. దేవుని ప్రేమ కలిగిన వాడవే కదా,
దైవజనుల కుటుంబంలోనే పుట్టిన వాడివే కదా, సంఘానికి సహవాసానికి దగ్గరైనవాడివే కదా, అనేక మార్లు దేవుని ప్రేమ కలిగి ఉన్నవాడివే కదా. ఎందుకు సేవకులంటే చులకన? ఎందుకు దేవుని పిలుపు కలిగిన సేవకులంటే చులకన? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు, గనుడా నీకు స్తోత్రాలు. ఇదిగో నా మాటలు వింటున్నా దైవజనమా, ఒక్క ఓబద్య 100 మంది సేవకులు పోషించాడు, ప్రవక్తలను పోషించాడు. జలాశయంగా ప్రభు ఎన్నుకున్నాడు, జలాశయంగా ప్రభు ఎన్నుకున్నాడు. ఎదుగు మాట చదవండి. బహుభయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలు నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి అని పెంచుతా వచ్చాడండి. నా దేవుడు అంటున్నాడు, నువ్వు జలాశయంగా మార్చబడితే కొన్ని లక్షల ఎకరాలు సాగు చేయబడతాయి. నువ్వు జలాశయంగా మార్చబడితే 100 మంది ప్రవక్తలు సంవత్సరాలు పోషించబడతారు. నీ ఒక్క గిన్నె నిండి పొర్లితే చాలు, అనేకులు సంతృప్తి పడతారు. ఆయన ఒక్కడు నలగగొట్టబడితే ఈరోజు ప్రపంచమంతా ప్రభుని ఆరాధించగలుగుతుంది. ఆయన ఒక్కడు సిలువలో బలి అయిపోతే నీ శాపాలన్నీ కొట్టబడ్డాయి. ఇదిగో పేతురు, నేను నిన్ను స్థిరపరుస్తాను, నువ్వు వెళ్ళి నీ సహోదరులు స్థిరపరచన్నాడు. నువ్వు స్థిరపరచగలిగితే, నువ్వు జలాశయంగా మార్చగలిగితే అనేక లక్షల ఎకరాలు సాగు చేయబడతాయి. దైవజనుడు నవీన్ పాల్ పాస్టర్ ఒక జలాశయంగా మార్చబడ్డాడు. ఎంతోమంది సంఘాలు బలపడుతున్నాయి, ఎంతోమంది విశ్వాసులు బలపడుతున్నారు, ఎంతోమంది యవన బిడ్డలు పరిచర్యకు రాగలుగుతున్నారు. ఈ చూజ్ అండ్ బ్రేక్ త్రూ జనరేషన్ పరిచర్యలో అనేక మంది యవన దైవజనులు కలిసి ప్రభు పాదాలు పట్టుకుని దేశం కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఒక్క ఓబద్య, ఒక్క నవీన్ పాల్ ఈ దేశాన్ని ప్రభు కోసం పట్టుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ప్రభు ఇవ్వబోతున్నాడు. ఒక్క ఓబద్య యెజబెలు కాలంలో ప్రవక్తలందరినీ నిర్మూలన చేస్తూ ఉంటే గుహలో దాచి పోషించలేదా? ఆ దినంలో ఓబద్య, ఈ దినంలో నువ్వే, ఈ దినాల్లో నువ్వే జలాశయానివి. ఇదిగో ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో ఓ చక్కని మాట. యోసేపు గురించి వ్రాయబడి ఉంది. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చాలండి, నా వైపు చూస్తూ వినండి. అన్నలందరూ కలిసి అమ్మేశారు. గుంతలో పడిపోయాడు, బానిసగా వేయబడ్డాడు, శత్రువులు ఉన్న ప్రాంగణానికి చేర్చబడ్డాడు. ఏమీ లేనివాడుగా, దిక్కు లేనివాడుగా మిగిలిపోయాడు. బంధువులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు,
తల్లిదండ్రులు ఉన్నారు. దేవుని దర్శనాన్ని చెప్పిన క్రమాన్ని బట్టి విడిచిపెట్టారు. ఓ యవనస్తుడా, నీ కలిగిన దర్శనాన్ని బట్టి నీ కుటుంబ సభ్యులు నిన్ను విడిచిపెట్టారా? నీ కలిగిన దర్శనాన్ని బట్టి నీ ఆత్మీయులు నిన్ను వెలివేశారా? నీకు కలిగిన దేవుని పిలుపుని బట్టి నీ బంధువులు నిన్ను హేళన చేశారా? ఇదిగో యోసేపుని కూడా హేళన చేశారు, గోతిలో పడేశారు, శత్రు దేశానికి అమ్మేశారు, బానిసగా పంపేశారు. కానీ ఓ దినం వచ్చింది, ప్రపంచమంతా కరువు వస్తే బహు ప్రజలకు దీవెనకరంగా అనేకులకు తిండి పెట్టడానికి, ఆహారం పెట్టడానికి ఓ జలాశయంగా యోసేపును ప్రభు ఎన్నుకున్నాడు. నిందిస్తున్నారా? అవమానాల పాలైపోయావా? నిందల పాలైపోయావా? తన తండ్రి యోసేపుకి ఇచ్చిన మాట, యోసేపు నువ్వు ఫలించడి కొమ్మ. వాస్తవంగా ఆలోచించండి. ఓ చెట్టు ఫలిస్తుంది, కొమ్మ ఎక్కడైనా చిగురిస్తుందా? కొమ్మ ఎక్కడైనా ఫలాలు కాస్తుందా? నా దేవుడు తలుచుకుంటే కొమ్మ చిగురిస్తుంది, కొమ్మలో నుంచే ఫలాలు అనుగ్రహించగలిగిన వాడు. రాత్రికి రాత్రే చిగురు వచ్చేస్తుంది అంతే. అయ్యో, ఇన్ని సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నావు, చిగురు లేదు, ఫలాలు లేదు, పూత లేదు అనుకుంటున్నారేమో. దేవుని ఏర్పాట్లో ఉంటే, దేవుని కనుసన్నలో ఉంటే, దేవుని ముందు నీ వైఖరి అద్భుతంగా ఉంటే రాత్రికి చిగురు వచ్చేస్తుంది. ఓ పాట ద్వారా ఫేమస్ అయిపోయాడండి, ఓ ఛానల్ ద్వారా ఫేమస్ అయిపోయాడండి, ఓ పరిచర్య ద్వారా ఫేమస్ అయిపోయాడండి. నా తండ్రి చేస్తే తప్ప నువ్వు అవ్వలేవు నాయన. ఇదిగో, నా దేవుని ఏర్పాట్లో ఉంటే కొమ్మ అయినా సరే ఫలించేస్తుంది. ఇదిగో, అన్నదమ్ములందరూ బానిసగా అమ్మేశారంతే. నిందలు, అవమానాలు, పోరాటాలు ఒక్కొక్కటి ఎట్టగా మారిపోయి గోడ కట్టేసింది అపవాది. గోడ ఎగబాకి ఫలిస్తున్నాడు యోసేపు. చప్పట్లు కొడదాం. నీ వల్ల పరిచర్య అవ్వదు. నువ్వు సేవకు పనిచేయు, పరిపాలనకు పనిచేయు, యాజకత్వానికి పనిచేయు, బలిపీఠం ఎక్కడానికి పనిచేయు, బలి అర్పించడానికి పనిచేయు, బోధించడానికి పనిచేయు, ఉపదేశించడానికి పనిచేయు. నిందలేస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో, శోధిస్తున్నారేమో, గోడ కట్టేస్తున్నారేమో. ఓ జలాశయంగా మార్చి యోసేపును గోడ ఎక్కి ఎగబాకి ఫలించేలా చేశాడంతే నా తండ్రి. ఈ పరిచర్యలో కూడా ఆ దినాలే రాబోతున్నాయి. ఎన్ని నిందలు వేస్తారో, ఎన్ని అవమానాలు వేస్తారో, ఎన్ని కష్టాలు పెడతారో, పొసగని పరిస్థితులు ఎన్నైతే ముందు పెడతారో, అపవాది నువ్వెన్ని పరిస్థితులు పెట్టినా ఆ అడ్డుగోడలన్నీ అధిగమించి ఫలించే పరిచర్యగా చూజన్ బ్రేక్ త్రూ జనరేషన్ పరిచర్ను ప్రభు విస్తరింపు చేయబోతున్నాడు. నిందలనేవి పరిచర్యకు వచ్చినాయా? అవమానాలు పరిచర్యకు వచ్చినాయా? పొసగని పరిస్థితి పరిచర్యకు వచ్చిందా? ఎగబాకి ఫలించేడి పరిస్థితి ఈ చూజన్ బ్రేక్ త్రూ జనరేషన్ పరిచర్యకి ఈ సంవత్సరం వాగ్దానంగా ప్రభు ఇవ్వబోతున్నాడు. ఎన్ని అవమానాలని ఇటుకలు, నిందలని ఇటుకలు, పొసగని పరిస్థితి అని ఇటుకలు, కలవరాలని ఇటుకలు, కలహాలని ఇటుకలు, ఈ ఇటుకలన్నీ గోడ కట్టేస్తాడు అపవాది. దైవజనుడా, ఈ ఎగబాకి ఫలిస్తావంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక్క ఓబద్యా అనేక మంది సేవకులు పోషించినాడు. ఒక్క యోసేపు ప్రపంచమంతా కరువు వస్తే బహు ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నాడు. ఓ దైవజనుడా, నువ్వు ఒక్కడవే. ఈ దేశంలో, ఈ తెలుగు రాష్ట్రంలో కొంతమంది యవన బిడ్డలను సేవకులుగా మార్చబోతున్నావు. ఆధ్యాత్మికతలో బలంగా బలహీన స్థితి నుంచి బలవంతులుగా మార్చబోతున్నావు.
ఈ చూజన్ బ్రేక్ త్రూ జనరేషన్ పరిచర్ల ద్వారా అనేకులు అనేక పట్టణాలను స్వాధీనపరచుకోబోతున్నారు. ప్రభు కోసం బలమైన పాత్రలుగా నిలవబడబోతున్నారు. దేవుడిచ్చే మాట వాగ్దానం, నువ్వు జలాశయాన్ని కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందించినట్లుగా కొన్ని లక్షల ఆత్మలకు ఈ వాక్యం అనే నీటిని, ఈ వాక్యం అనే దాహాన్ని దప్పిక తీర్చబోతున్నావు. దప్పిక తీర్చబోతున్నావు. ఇదిగో యోసేపు జీవితంలో ఫలించకుండా, ఎదగకుండా ఎన్నో అడ్డుగోళ్ళు యోసేపు ముందుకు వచ్చేసినాయి. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఈ పరిచర్యకి ఎన్నో అడ్డంకులు వచ్చి ఉంటాయి, ఎన్నో అవమానాలు, అవరోధాలు, పోరాటాలు, పొసగని స్థితి వచ్చి ఉంటుంది. అవన్నీ దాటుకుని ఫలించే దినాలు రానున్న దినాల్లో ఉన్నాయి. ఎందుకో చెప్పనా? నువ్వు జలాశయానివి. ఎన్నో చెట్లు, ఎన్నో ప్రాణరాశులు, ఎన్నో జలరాశులు, ఎన్నో జీవరాశులు నీతో అంటూ కట్టబడి ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక దాహం దప్పిక కలిగిన ప్రతి ఒక్కరికి నువ్వు నీరు అందించగలిగితే ఈ పరిచర్ల ద్వారా రానున్న దినాల్లో దేవుడు ఘనమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక్క మోషే 40 లక్షల కాల్బలాన్ని ప్రభు కోసం సిద్ధపాటు చేసి ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడండి. ఒక్క మోషే దేవుని జనాంగం అంతటిని బయటకు తీసుకుని వచ్చాడు. ఒక్క ఓబద్య 100 మంది దైవజనులు పోషించాడు. ఒక్క యోసేపు బహుజనులకు ఆహారం పెట్టాడు. ఓ దైవజనుడా, పాస్టర్ నవీన్ పాల్ అనేక మంది యవన బిడ్డలను ప్రభు కోసం తయారు చేసే భాగ్యాన్ని, బలాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఎన్ని అవమానాలు, పసకని స్థితి, అడ్డుగోళ్ళు ఎన్ని వచ్చినా ఎగబాకి ఫలించే కృప ప్రభు ఇవ్వబోతున్నాడు. అంతే. ఎందుకో చెప్పనా? నువ్వు ఓ చెరువు కాదు, చెరువు గ్రామానికే పరిమితం. ఓ బావి గృహానికి, ఒక ఇంటికి పరిమితం అంతే. కానీ నువ్వెవరో చెప్పనా? నా ప్రభు నీతో చెప్పమన్నమాట, నువ్వు ఉద్యానవనమందు జలాశయాన్ని, కొన్ని లక్షల ఎకరాలు పోలవరం ప్రాజెక్టు నీరందిస్తున్న మాట ఎంత సత్యమో, ఓ జలాశయంగా నువ్వు అన్ని లక్షల ఆత్మలకు, సంఘాలకు, సహవాసాలకు నీరందించి దప్పిక తీర్చి దేవుని వైపు ఆకర్షించి దేవునిలో అంటు కట్టబడి దేవుని కోసం బలమైన సాధనాలుగా అనేకులు మార్చబడడానికి ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడు. ఈ మాటలు నేను ఏదో సిద్ధపడి నీతో చెప్పడం లేదు, ప్రభు ప్రేరేపించాడు. దైవజనుడా, నువ్వు ఒక జలాశయాన్ని, నువ్వు జలాశయాన్ని. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా నీ దర్శనాన్ని మార్చుకోకు, నీ పిలుపుని మర్చిపోకు. నా తండ్రి, పసగని స్థితి వస్తుంది, నిందలు వేసే స్థితి వస్తుంది, హేళన చేసే స్థితి వస్తుంది. వాటన్నిటినీ ఎగబాకి ఫలించే కృప ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఓ ఏలియా వంటి అభిషేకం, ఎలీషా వంటి అభిషేకం, సమూయేలు వంటి అభిషేకం, దావీదు వంటి అభిషేకం రానున్న దినాల్లో ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. అనేకుల దప్పిక తీర్చడానికి, అనేకుల దాహాన్ని తీర్చడానికి, శరీర దాహం, ఆధ్యాత్మిక దాహము తీర్చడానికి ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. ఈ పరిచర్య నీకు అప్పగించాడు. ఈ పరిచర్య చూజ్ అండ్ బ్రేక్ త్రూ జనరేషన్ని జల ప్రళయంగా మార్చబోతున్నాడు, జల ప్రవాహంగా మార్చబోతున్నాడు, ఉద్యానవనంలో జలాశయంగా మార్చబోతున్నాడు. ఈ చూజ్ అండ్ బ్రేక్ త్రూ జనరేషన్ని జల ప్రవాహంగా మార్చబోతున్నాడు, జలాశయంగా మార్చబోతున్నాడు. అనేకులు దప్పిక తీర్చబడుతుంది,
అనేకులు దాహం తీర్చబడుతుంది. దైవజనుడా, దర్శనాన్ని మర్చిపోవద్దు. దైవజనుడా, నీ పిలుపును మర్చిపోవద్దు. నీ దర్శనాన్ని బట్టి నా దేవుడు రానున్న దినాల్లో దైవోక్తులు నీ నోట పెట్టి అనేకులకు దప్పిక తీర్చిపోతున్నాడు. నువ్వు మాట్లాడుతుంటే పరిశుద్ధాత్ముడు సంచారం చేయబోయే దినాలు రాబోతున్నాయి. నువ్వు మాట్లాడుతూ ఉంటే అనేకులు దాహం తీర్చబడే దినాలు రాబోతున్నాయి. అనేకులకు దప్పిక తీర్చబడే దినాలు రాబోతున్నాయి. అందుకనే ఈ బ్రేక్ త్రూ జనరేషన్ని ప్రభు మీ చేతిలో పెట్టాడు. నిండారులుగా ఈ 2వ వార్షికోత్సవంలోకి ప్రభు నేను స్వాగతిస్తూ ఉండగా ఈ సంవత్సరమే మీ పరిచర్య అనేక దేశాలకు వ్యాపించబోతుంది, దీవెనకరంగా మార్చబోతుంది. వాక్య ప్రత్యక్షతను ప్రభు ఇవ్వబోతున్నాడు. ప్రభు అనేకులకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఈ మాటలు విశ్వాసంతో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, స్తోత్రం. దైవజనులు పాస్టర్ నవీన్ పాల్ గారిని బట్టి స్తోత్రాలు. ఫ్యూజన్ బ్రేక్ త్రూ జనరేషన్ పరిచయలను బట్టి స్తోత్రాలు. వాడబడుతున్న దైవజనుల కొరకు, వాడబడిన దైవజనుల కొరకు, సహకరిస్తున్న దైవజనుల కొరకు, వెంబడిస్తున్న ఆత్మీయుల కొరకు స్తోత్రాలు. ఇది నాన్న మాతో మీరే మాట్లాడినందుకు స్తోత్రాలు. దైవజనులు నవీన్ పాల్ పాస్టర్ గారిని, వారి పరిచయలను, వారికి అప్పగించబడిన ఆత్మలను, వారిని వెంబడిస్తున్న ఆత్మీయులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఇంకా అనేక మార్లు ఈ పరిచయలో పాల్గొని దైవోక్తులు మాట్లాడటానికి కృపను అనుగ్రహించారు. నీ కృపకు దైవజనులు పాస్టర్ నవీన్ పాల్ గారిని, వారి పరిచయలను, వారి ఆత్మీయ బిడ్డలు మీకు అప్పగిస్తూ ఉండగా వారి జీవితాల్లో, వారి పరిచర్యలో మీరు అనేకమైన బలమైన భీకరమైన కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు అను ఉన్నతమైన నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. మరి 2వ వార్షికోత్సవంలోకి అడుగు పెట్టినటువంటి దైవజనులు పాస్టర్ నవీన్ పాల్ గారికి, మ్యాపోస్టుల కింగ్స్ చర్చ్ పరిచర్ల తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. దైవజనులకి దేవుడు సీయోనులో నుండి నిండు శుభాలు దీవెలు ప్రకటించాలని ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రేమతో ఈ సమయాన్ని ఆహ్వానించి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ప్రభుల వారికి, దైవజనులు పాస్టర్ నవీన్ పాల్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తా ఉన్నాను. సీయోనులో నుండి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డలందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.